వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ మన ముందుకు రావాల్సినటువంటి సినిమా. ఇప్పటి వరకు కూడా 156 సినిమాలు ఆయన వచ్చాయి. 157వ సినిమాగా విశ్వంభర మన ముందుకు రావటానికి సన్నాహాలు చేస్తోంది. నిజానికి ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా విశ్వంభరకు సంబంధించినటువంటి ఏదన్నా గ్లింప్స్ లాంటిదో, ఒక టీజర్ లాంటిదో వస్తుందని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దానికి ప్రధాన కారణం ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కావటం, అలాగే ఆయన సినిమా 'పెద్ది'కి సంబంధించినటువంటి 'పెహల్వాన్' గ్లింప్స్ అనేది రిలీజ్ కావటం. దాంతో ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి అనే ఉద్దేశంతోటి విశ్వంభర మేకర్స్ చిరంజీవి సూచనల మేరకు ఈరోజు విశ్వంబర్‌కి సంబంధించినటువంటి ఆ టీజర్ కట్‌ని మన ముందుకు తీసుకురాలేదు అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. సో, అది అంటే అందులో ఎంతవరకు నిజముంది, ఏంటి అనేది పక్కన పెడితే, అలా చేయటం కూడా కరెక్టే అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆ 'పెద్ది' అనేటువంటి గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు 'పెహల్వాన్' గ్లింప్స్ దానికి వచ్చినటువంటి ఆ మాసివ్ రెస్పాన్సు వేరే లెవెల్‌లో ఉంది. పైగా ఏందంటే అది వచ్చే నెలలోనే సరిగ్గా ఇంకొక నెల రోజుల్లో ఆ సినిమా విడుదల కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. సో, అందువల్ల దానికి గూడా రైట్ టైమ్ ఈరోజు ఆ గ్లింప్స్ అనేది రిలీజ్ అవ్వటం. మరి 'విశ్వంభర' సినిమాకొస్తే మెగా ఫ్యాన్స్ నుంచి పెద్దగా ఆ సినిమా మీద అంత ఆసక్తి అనేది కనపడటం లేదు అనేది ఒక నిజం. చాలా కాలంగా ఆ సినిమా మేకింగ్‌లో ఉండటం ఒక అంశమైతే, దాని తర్వాత షూటింగ్ జరుపుకొని సంక్రాంతికి వచ్చేసినటువంటి 'మనశంకర వరప్రసాద్' గారు అది సృష్టించినటువంటి ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద. సో, ఈ సంవత్సరం ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లో టాప్ ప్లేస్ 'మనశంకర వరప్రసాద్' గారిదే. సో, దానివల్ల ఆ 'విశ్వంభర'కి సంబంధించినటువంటి ఆ విశేషాలు కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, అవి ఎందుకనో సైడ్ లైన్ అయిపోయాయి అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో కలుగుతోంది. 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా అది ఇంకా మేకింగ్‌లో ఉన్నప్పుడు 'విశ్వంబర్'కి సంబంధించినటువంటి ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. అప్పుడు దానికి వచ్చినటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో అది బాగా నెగెటివ్‌గా ఉండటం, ట్రోలింగ్ ఎక్కువగా జరగటం. వీఎఫ్ఎక్స్ వర్క్ టు ద మార్క్ లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేశారు. ఎందుకనో అలాంటి ఒక నెగెటివ్ టాకు ఆ సినిమా మీద వచ్చేసింది. అంటే చిరంజీవి కంటే కూడా ఎక్కువగా ఆ వీఎఫ్ఎక్స్ అనే దాని మీద ఫోకస్ ఎళ్ళిపోవటం వల్ల బహుశా అది ఎక్కువ మందికి నచ్చలేదు. అందుగురించే చాలా క్వాలిటీ పరంగా చూసినప్పుడు ఆ నాణ్యత లేదు అనేది ఎక్కువ మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో చిరంజీవి చాలా సీరియస్‌గా తీసుకున్నారు దాన్ని. ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ గనక క్వాలిటీతో గనక లేకపోతే అసలు సినిమానే బయటికి తీసుకురావద్దు అన్నంతగా ఆ సీరియస్‌నెస్ తోటి ఆయన మేకర్స్‌కి, డైరెక్టర్‌కి అలాగే యువి క్రియేషన్స్ ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఆయన చాలా గట్టిగా చెప్పారు అని సన్నిహిత వర్గాల నుంచి వినిపించినటువంటి మాట. అలా 'విశ్వంభర' సినిమాకి సంబంధించి హైప్ అనేది ఇంతవరకి క్రియేట్ కాలేదు. ఈ సినిమాని జూలై 10వ తేదీ మన ముందుకు తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మరి వీఎఫ్ఎక్స్ వర్క్ ఎంతవరకు వచ్చింది? అసలు ఏంటి ఆ సినిమా సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? అనేది చాలామందికి తెలీదు. ఎందుకనో మెగా ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఆసక్తి చూపించలే. కానీ ఇప్పుడు మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ అప్డేటు, లేటెస్ట్ డెవలప్‌మెంట్ ప్రకారం ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ అంతా ఏదైతే ఉందో, ఆ వీఎఫ్ఎక్స్ సీన్‌లు అవన్నీ కూడా ఇప్పుడు మేకర్స్‌కి అందుతూ ఉన్నాయి. అక్కడి నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా సూపర్బ్‌గా ఉంది. ఏవైతే సన్నివేశాలకి అంటే ఆ సినిమా సంబంధించి ఆల్మోస్ట్ 75% సన్నివేశాలు వీఎఫ్ఎక్స్‌తో కూడుకొని ఉన్నవే. అందుగురించే అంత సమయం తీసుకుంటున్నారు దానికి. ఖర్చు చాలా ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా అనుకున్న బడ్జెట్ ఒకటి, అయినటువంటి వాస్తవంగా ప్రాక్టికల్‌గా అవుతున్నటువంటి బడ్జెట్ ఇంకొకటి. అయినప్పటికీ కూడా ఆ సినిమాని క్వాలిటీగా గతంలో చిరంజీవి చేసినటువంటి సోషియో ఫాంటసీ సినిమాలు
'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'అంజి'. 'అంజి' ఆశించిన రీతిలో ఆడలేదు. కానీ 'అంజిలో' ఉన్నటువంటి వీఎఫ్ఎక్స్ వర్క్‌కి చాలా పెద్ద పేరు వచ్చింది. ఎందుకంటే క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడని నిర్మాత ఆ సినిమాకున్నాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, మల్లెమాల శ్యామ్ ప్రసాద్. దానివల్లే ఆ సినిమా ఆ స్థాయిలో అయినా సరే ఆడింది. అంటే మరీ భారీ స్థాయిలో విజయం అయితే దానికి దక్కలేదు కానీ, బట్ అందులో ఉన్న గ్రాఫిక్ వర్క్‌కి చాలామంది ఫిదా అయిపోయారు. ఇక దానికంటే ముందు వచ్చినటువంటి సోషియో ఫాంటసీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. అది ఆ కాంబినేషన్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ వేరే లెవెల్‌లో ఆ సినిమాని తీసుకెళ్ళడానికి కారణమైందని చెప్పాలి. ఫస్ట్ టైమ్ వాళ్ళిద్దరూ కలిసి జంటగా నటించిన సినిమా కావటం, నిజంగానే ఆ టైటిల్‌కి తగ్గట్టు ఆయన జగదేక వీరుడులాగా కనిపించడం, ఆమె అతిలోక సుందరి. ఇంక శ్రీదేవి కంటే ఇక కరెక్ట్‌గా ఆ ఓడ్‌కి అతిలోక సుందరి అనేటువంటి పదానికి సరిపోయేటువంటి తార ఇంకెవరుంటారు? అందు గురించే కరెక్ట్‌గా అది సెట్ అయిపోయింది. ఆ విధంగా ఇండస్ట్రీ హిట్ అయింది. 'విశ్వంభర'కొచ్చేటప్పటికి ఇక్కడ ఇందులో హీరోయిన్ 'త్రిష'. గతంలో 'స్టాలిన్' అనే సినిమాలో ఆళ్ళిద్దరూ కలిసి నటించారు. అది పెద్దగా ఆడలేదు. సో, ఇప్పుడు ఆయనకి 'త్రిష' సరిజోడి అనేటువంటి మాట వినిపిస్తోంది. ఎలా అయితే 'నయనతార' 'మనశంకర వరప్రసాద్' గారిలో ఆ జోడీ ఎలా ఆకట్టుకుందో 'విశ్వంభర్'లో కూడా ఆ జోడీ అలా ఆకట్టుకుంటుందని చెప్పి ఇన్సైడ్ సోర్సెస్ మనకి తెలియజేస్తూ ఉన్నాయి. సో, ఆమె కూడా ఎంతటి సౌందర్య రాశో 'త్రిష' మనందరికీ తెలుసు. సో, ఇందులో చిరంజీవి తన వయస్సుకి కంటే చాలా చిన్నవాడిలాగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఒక యువకుడిలాగా. రెక్కల గుర్రం మీద ఎగురుతూ వచ్చే ఒక రాకుమారుడిలాగా ఆయన ఈ సినిమాలో కనిపించబోతూ ఉన్నారు. మరి అందు గురించే మేఘాలలోంచి రెక్కల గుర్రం మీద ఆయన ఎగురుకుంటూ వచ్చేటువంటి సన్నివేశాలు ఆ గ్లింప్స్‌లో మనకు కనిపించాయి. సో, అవి ఇప్పుడు మరింతగా వాటికి క్వాలిటీ తోటి అవన్నీ గూడా వస్తున్నాయి. అవి చూస్తూ ఉంటే సో, ఇవి నిజంగా తెలుగు సినిమాకు సంబంధించినటువంటి సన్నివేశాలైనా అన్నంతగా అవి ఉంటున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో, అందుగురించే ఇప్పుడు వాటినన్నిటిని కూడా ఒక ట్రైలర్ కట్ చేసే పనిలో ఇప్పుడు డైరెక్టర్ అలాగే మేకర్స్ నిమగ్నమయ్యారు. ఎడిటర్‌ని కూర్చోబెట్టుకొని తను వశిష్ఠ, మల్లేడి వశిష్ఠ తను ఆ ట్రైలర్ కట్‌ని ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక అప్డేట్ ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది. మరది ఎలా ఉండబోతోంది? చాలా అంటే అభిమానుల్ని మళ్ళీ ఒకసారి "అరే! విశ్వంభర రాబోతుందిరా" అని వాళ్ళు గర్వంగా చెప్పుకునే రీతిలో ఆ ట్రైలర్ కట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి చూడాలి. ఏదైతే అంటే మామూలుగా 'మెగాస్టార్ చిరంజీవి' సినిమా అంటే హైప్ అనేది ఖచ్చితంగా ఉంటది. మరి చూస్తేనేమో చాలా నిద్రావస్థలో ఉన్నటువంటి హైప్‌లాగా ఉంది దానికి. అంతగా ఎవరు దాని గురించి పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టు కూడా కనపడలేదు. అదే దానికి ఇప్పుడు ప్లస్ కాబోతుంది 'విశ్వంభర'కి అనే మాట కూడా వినిపిస్తోంది. అంటే ఊహించిన దానికి మించి ఆ సినిమా గనక ఉంటే ఖచ్చితంగా వేరే లెవెల్‌లో హిట్ అవుతుంది. ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్' గారు ఏదైతే ఉందో దానికి మించినటువంటి పొటెన్షియాలిటీ హిట్ అయ్యేటువంటి పొటెన్షియాలిటీ 'విశ్వంభర'కి ఉంది అనేది ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముంది ఏంటి? ఆ ట్రైలర్ కట్‌కి సంబంధించినటువంటి అంశాలు. సో, ఎప్పుడది రాబోతుంది మన ముందుకి? ఇవన్నీ కూడా మళ్ళీ మనం మరొక వీడియోలో చెప్పుకుందాం. అంతవరకు లెట్ అస్ వెయిట్ అండ్ సీ.